ఫోన్ వచ్చినా పర్లేదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇదైతే మా పెరటిలో చక్కగా తమలపాకు చెట్టు అయితే ఉందండి. మొక్క దాని నుంచి ఆకులు కోసి చక్కగా ఆకులు మాల తీసుకొని మేమైతే మాకు దగ్గరలో అంటే మచిలీపట్నంలో పరాస్పేట అని ఉందండి. ఆ పరాస్పేటలో ఆంజనేయ స్వామి సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారనమాట. అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని ఇంకొంచెం కడుతున్నారనమాట. అంటే గుడి మామూలుగా ఉంది, గుడిని ఇంకొంచెం పునర్నిర్మాణం చేస్తున్నారంటే ధ్వజస్తంభం అయి పెట్టి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారనమాట. ఇక్కడైతే చక్కగా మనకి ఎంట్రన్స్లో కాలు కొట్టుకోవడానికి ట్యాప్స్ అవి ఉంటాయండి. పక్కనే బొట్టు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి తిలకము అక్కడ నుంచి చూసారా, ఎదురుగా మండపం ఒకటి కనిపిస్తుంది. ఇదైతే ఎదురుగా అనమాట. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా మనకి బయటే ఆంజనేయ స్వామి వారిది చక్కగా విగ్రహం ఒకటి ఉంటుంది, నిలువుడెత్తు విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ లోపల ధ్వజస్తంభం అది కనపడుతుంది కదండి. ధ్వజస్తంభం దాటినాక గర్భగుడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చుట్టూ అనమాట, చుట్టూ తిరిగేటప్పుడైతే చూసారా అక్కడ ఒక మండపం ఉంది. ఇది కూడా పెద్ద మండపం అండి. పైన చూడండి చక్కగా సీతారాముల వారు, ఆంజనేయ స్వామి అందరూ ప్రతిష్ఠించబడ్డారు పైన. ఇదైతే ఇక్కడైతే పారాయణాలండి, లలిత పారాయణం కానీ, భగవద్గీత కానీ, ఆంజనేయ స్వామివి ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతారు. అవన్నీ కూడా ఈ కారిడార్లో కూర్చొని చక్కగా చదువుతారనమాట. ఇదైతే లోపల వైపు అండి గుడి. చుట్టూ తిరుగుతూ నేను మీకు వీడియో చూపిస్తున్నాను. చక్కగా లలిత అమ్మని, సీతారాముల వారిని, నరసింహస్వామిని అటు చూసారా, ఒంటి వాహనం శివపార్వతుల్ని వీళ్ళందరినీ కూడా చక్కగా పెయింట్ చేయించారు. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అనమాట. కూర్చోవడానికి కూడా అండి బల్లలు చక్కగా ఉంటాయి గుడి చుట్టూతా. ఇది నేను ఫ్రంట్ సైడ్ అని చెప్పాను కదండి. ముందుగా గుడి ముందు ధ్వజస్తంభం ముందు మేము తీసుకెళ్ళిన ఆకుల మాల అయితే తమలపాకులతో చేసిన మాల చక్కగా మా వారైతే వేసేస్తున్నారు ఆంజనేయ స్వామి వారికి. సరిపోయిందండి. సరిపోవడం అంటే ఇంకొంచెం లెంతే వచ్చింది, కిందకే వచ్చింది. బారుగా ఉంది, చక్కగా చూడటానికి కూడా చాలా నిండుగా కూడా ఉంది. అంటే ఈరోజు ఎవరు వేసినట్టు లేరు. ఇంకా తులసి మాలలు అయితే నిండుగా వేశారండి. మేము తీసుకెళ్ళిన మాల వేసాము, చక్కగా దండం పెట్టుకున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి గుడి మాత్రం. పరాస్పేట సెంటర్ అంటారు దాన్ని. గుడి ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మనం కాసేపు కూర్చున్నా ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. అక్కడే ప్రసాదాలు పెడతారు. నెలలో ఒక వారం భోజనాలు కూడా పెడతారండి. అన్నదాన మండపం అనమాట అది వచ్చేసి. గుడి లోపల గర్భగుడి అయితే నేను తీయలేదండి. ఒక పక్కన కూర్చుంటే ఇలా అంటే కింద కూర్చొని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు చైర్స్లో కూర్చుంటారు. చైర్స్లో కూర్చొని చక్కగా అక్కడ చూడండి ఒకసారి, కింద కూర్చున్నా చైర్లో కూర్చుని చదువుకోవడానికి హనుమాన్ చాలీసా మొత్తం అక్కడ లిఖించబడింది అనమాట ఒక గోడ మీద. ఆ కింద లలిత అమ్మవారి ఫోటో కూడా చాలా పెద్దది పెట్టారు. అంటే